శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ ద్వారా బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో అందరూ ఇదే ఆత్మిక స్థితిలో జ్ఞానాన్ని వినాలి. సో ఎప్పుడైతే ఇది ఆత్మజ్ఞానం అన్న విషయం మనకి స్పష్టత వస్తుందో సబ్జెక్ట్ చాలా సులువుగా సహజంగా అర్థమవుతుంది. సో ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఏంటంటే సంతుష్టత. సో బాబా చెప్పినట్టు సంబంధాలు, శక్తులు, ఆరోగ్యం ఇవన్నీ ఉన్నప్పుడు సంపత్తి, ఆరోగ్యం ఉంటే సంతుష్టత వస్తుంది. కానీ ఇక్కడ ఈ మురళిలో శక్తి ఉన్నా కానీ జీవితంలో సఫలత మరియు సంతుష్టత ఎందుకు లేదు? సో ఇక్కడ యోగం చేసేస్తున్నారు అందరూ. 1 సెకండే ఇప్పటికి చాలా సార్లు చెప్పుకున్నాము. సో 1 సెకండ్ లో బాబా నుంచి మనకు అన్ని వచ్చినప్పుడు అవి ఎందుకు అనుభవంలోకి రావట్లేదు అని అంటే, ఈ మొత్తం మురళి సారం ఏంటంటే మీకు శక్తులు వాడడం రావట్లేదు అంటున్నాడు. ఎందుకు శక్తులు వాడడం రావట్లేదంటే వాటిని ఉపయోగించే జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం లేకపోవడం వల్ల. కర్మక్షేత్రంలోకి వెళ్ళేటప్పుడు అస్త్రశస్త్రాలతోటి వెళ్ళాలి అంటారు. సో అస్త్రాలు అంటే ఇక్కడ బాబా మనకి ఇచ్చేశారు, మనకున్న ఎదుర్కొనే శక్తి. ఇప్పుడు ఈ మురళిలో ఇముడ్చుకునే శక్తి, తర్వాత ఎదుర్కొనే శక్తి, 2 అస్త్రాల గురించి చెప్తున్నారు. సో ఈ అస్త్రాలు వాడడానికి కావలసిన జ్ఞానం ఏదైతుందో శాస్త్రము, అది తెలియకపోవడం వల్ల. సో కర్మక్షేత్రంలోకి వెళ్ళేటప్పుడు అస్త్రశస్త్రాలు లేకుండా వెళ్ళిపోతున్నారు కాబట్టి ఓడిపోతున్నారు. సో మిగిలిన విషయం ఏదైతే ఉందో మనకి ఎందుకు సంతుష్టత, సఫలత అనుభవం అవ్వట్లేదు అన్నది బాబా మాటల్లో తెలుసుకుందాము. ఇది 1975 9వ నెల 21వ తారీఖు రివైజ్డ్ కోర్స్ మురళి, 21 సెప్టెంబర్ 1975 మురళి ఇదే. సర్వశక్తులు, సిద్ధులు మరియు నిధుల యొక్క దాత శివబాబా మాట్లాడుతున్నారు. ఏ విధంగా అయితే బాబా సర్వగుణ సాగరుడో అదే విధంగా మీరు కూడా మిమ్మల్ని మీరు మాస్టర్ సాగరులుగా భావిస్తున్నారా? బాబా ప్రశ్న అడిగారంటే ఇంక అక్కడ పాజ్ అంటే అప్పుడు మన టేప్ రికార్డింగ్ ఎక్కడైనా కానీ పాజ్ బటన్ ఉంటదంటే ఇంక అక్కడికి ఆగాలని అర్థం. సో ఆ పాజ్ అక్కడ ఆగి నిజంగా బాబా సమానంగా సర్వగుణ సంపన్నులం అయ్యామా? సో సర్వగుణ సంపన్నులం అయితే గుణాలు అంటే ఇప్పుడు శాంతి ఉందనుకోండి, దాన్ని బాబా శక్తి కింద చూపిస్తాడు, గుణం కింద, రెండుటి కింద చూపిస్తాడు. మళ్ళీ ఆ విషయంలో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఏవి శక్తులు ఏవి గుణాలు అని చెప్పేసి. శాంతి శక్తిని ప్రయోగించమని కొన్ని చోట్ల ఉంటది, శాంతి గుణదానం ఇవ్వమని ఉంటది. ఇప్పుడు మనం చేయాల్సిన మనస వాచ కర్మనా సేవలో మనసు ద్వారా శక్తిని ఇస్తాము, వాచ ద్వారా జ్ఞానరత్నాలు ఇస్తాము, స్వరూపం ద్వారా గుణదానం చేస్తాం. సో మనస్సు ద్వారా శక్తిని ఇచ్చేటప్పుడు శాంతి శక్తిని ఇస్తాం, వాచం ద్వారా జ్ఞానరత్నాలు ఇచ్చేటప్పుడు శాంతి శక్తిని ఎలా వాడాలో చెప్తాం. కర్మణ స్థాయిలో గుణదానం ఇచ్చేటప్పుడు మన స్వరూపం ద్వారా సేవ, అంటే మన స్వరూపం చూస్తే శాంతి అనుభవం అవ్వాలి. ఇది యాక్చువల్ గా మనం చేయాల్సిన సేవలు, మనస వాచ కర్మణ. అలా కాకుండా మనం ఇవేవి చేయకుండా ఊరికే తోముకోవడం, తినడం చేసేసి సత్యుగ స్థాపన చేస్తాము, గిన్నెలు తోమడం, వండుకొని తినడం వల్ల అంటే అది జరిగే పని కాదు. ఆయన అవతరించి జ్ఞానాన్ని తెలియచేస్తున్నారు.
ఎందుకు? జ్ఞాన యోగాల ద్వారా స్థాపన జరుగుతుంది. జ్ఞాన యోగాల ద్వారా ఆత్మలో స్థాపన, పాలన, వినాశనం జరుగుతది. మిగిలినవన్నీ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా కర్మణా సేవలను ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. యాక్చువల్‌గా బాబా కర్మణా సేవ అంటే సంబంధ సంప్రదింపుల్లోకి రావాలి. గుణదానం అన్నది జరగాలి. దీన్ని కర్మణా సేవ కింద ఏస్తా అంటాడు. సో, ఇక్కడ మనం ఏదైతే పాజ్ ఇచ్చామో బాబా ప్రశ్న అడిగినప్పుడు ఇది చెక్ చేసుకోవాలి. బాబా సమానంగా గుణాలు అంటే నేను అందరితో బాగుంటాను. నేను ఎవరిని ఏమని అని చెప్పి మళ్ళీ మనం సేమ్ సుద్దపూస డైలాగులు చెప్పొద్దు. నా స్వరూపం ద్వారా సేవ జరుగుతుందని చూడాలి. నన్ను చూస్తే అందరికి సంతోషం కలుగుతోందా? నన్ను చూస్తే అందరికి శాంతి అనుభవం అవుతుందా? నన్ను చూస్తే అందరికి ధైర్యం అనుభవం అవుతుందా? ఇవన్నీ చెక్ చేసుకోవాలి. లేదా మనల్ని చూస్తే అందరికి భయమేస్తోందా? లేదా అసహించుకుంటున్నారా? మనల్ని చూస్తే దూరంగా పారిపోతున్నారా? ఇది కర్మణా సేవ, ఇది గుణదానం. స్వరూపం ద్వారా గుణాలను ఏ రకంగా దానం చేస్తారు? స్వరూపం ద్వారా. స్వరూపం ఎలా తయారవుతది? మన స్థితి ద్వారా. స్థితి ఎలా తయారవుతది? మన యొక్క సంకల్పాల ద్వారా. సంకల్పాలు చేసి దాన్ని ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకొస్తే స్థితి తయారవుతది. సో ఇక్కడ బాబా ప్రశ్న ఏదైతుందో, ఏ విధంగా అయితే బాబా సర్వగుణ సాగరుడో అదే విధంగా మీరు కూడా మిమ్మల్ని మీరు మాస్టర్ సాగరులుగా భావిస్తున్నారంటే ఈ ప్రశ్నకి ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా బాబాకి సమాధానం ఇవ్వాలి. సో ఎంతవరకు మీరు నిజాయితీగా సమాధానం ఇస్తారో అంతవరకు ఆ తర్వాత బాబా నుంచి మీకు సహయోగం వస్తది. బాబా దగ్గరనే మనం కూర్చుని నిజాయితీ లేకుండా ప్రవర్తించి కాస్త అటుగా ఇటుగా సమాధానాలు ఇస్తూ పోయామంటే ఇంకా నష్టపోయేది మనమే. సాగరం అఖండంగా, అచంచలంగా మరియు స్థిరంగా ఉంటుంది. సాగరానికి విశేషంగా సదా 2 శక్తులు కనిపిస్తుంటాయి. ఒకటికి ఇముడ్చుకునే శక్తి, ఎంతగా ఇముడ్చుకునే శక్తి ఉంటుందో అంతగానే ఎదుర్కొనే శక్తి ఉంటుంది. అలల ద్వారా తనలో ఇముడ్చుకుంటుంది. ప్రతి వస్తువు లేదా వ్యక్తిని స్వయంలో ఇముడ్చుకుంటుంది. అదే విధంగా మాస్టర్ సాగరులు అయిన కారణంగా మీలో కూడా ఈ 2 శక్తులు ఎంతవరకు వచ్చాయో స్వయాన్ని చూసుకోండి. అనగా ఎంత శాతంలో ఉన్నాయి? ఈ 2 శక్తులను సమయ ప్రమాణంగా ఉపయోగించగలుగుతున్నారా? సో మళ్ళీ క్వెషన్ అడిగారు బాబా, మళ్ళీ పాజ్. సో ఇక్కడ పరిశీలించుకోవాలి ఇప్పుడు స్వయాన్ని. సో ఇముడ్చుకునే శక్తి, ఎదుర్కొనే శక్తి, ఈ 2 శక్తులు కలిపి వాడమంటున్నాడు. సాధారణంగా రివైజ్డ్ కోర్స్ ముల్లీలన్నీ చదివి చూస్తే బాబా 2 శక్తులు చెప్తూ ఉంటారు. ఒక శక్తి వాడుతున్నామంటే వెంటనే దాంతో పాటు ఇంకోటి కూడా వాడాలని చెప్తారు. ఆ రకంగా వాడినప్పుడే ఏమవుతదంటే, ఆ సంతుష్టత, సఫలత అన్నది అనుభవంలోకి వస్తుంది. సో, ఇముడ్చుకునే శక్తి అనగానే అందరూ ఒకటే అర్థం తీశారు. ఏమంటే బాబా అవగుణాలు చూడొద్దన్నారు, ఇముడ్చుకోమన్నారు. ఇదొకటే పట్టుకొని కూర్చున్నారు. ఇంక వేరే సబ్జెక్టే లేదన్నట్టు. సో, ఆ విషయానికి సంబంధించి బాబా ఏం చెప్పారని, ఎప్పుడు, ఎక్కడ, ఏ శ్రీమతం వాడాలి అని చెప్పి ఆల్రెడీ 3 మురళీలు రెఫర్ చేసి దానికంటూ సెపరేట్ టైటిల్స్ పెట్టి, ప్లే లిస్ట్ పెట్టి ఛానెల్‌లో పెట్టాం. కాబట్టి ఇంకా దాని గురించి నేను ఇప్పుడు ఇక్కడ విస్తారంగా చెప్పను. ఎందుకంటే ఆల్రెడీ చెప్పేసాను కాబట్టి. సో, ఈరోజు ఎగ్జాంపుల్‌కి బాబా వేరే మురళీలు ఏదైతే ఎగ్జాంపుల్ ఇచ్చారో అది చెప్తున్నాను. తనువుని తీసుకోమంటాడు. ఫస్ట్ ఈ శక్తులు ఏవైతే ఉన్నాయో మన మీద ప్రయోగం చేసుకోమంటాడు. సో, ఇప్పుడు ఈ మురళీలు ఏదైతే బాబా ఇముడ్చుకునే శక్తి, ఎదుర్కొనే శక్తి అంటున్నారో, ఒక చోట ఏం చెప్పాడంటే, ఈ ఇముడ్చుకునే శక్తిని దేహానికి వాడాలి అంటారు. ఉదాహరణకి మనకు గనక ఆరోగ్యం బాలేకపోతే, ఆ దేహానికి సంబంధించిన విషయాలు ఇముడ్చుకోవాలి. పబ్లిసిటీ ఇచ్చుకోవద్దు. ఎందుకు? మనమందరం మరజీవ జన్మ తీసుకుని ఆత్మిక పిల్లలం కాబట్టి, ఆత్మిక పిల్లలు ఆత్మ గురించి మాట్లాడతారు తప్పితే దేహం గురించి మాట్లాడరు. అది ఇముడ్చుకోవాలంటే దేహానికి సంబంధించిన విషయాలు ఇముడ్చుకోవాలి అని చెప్పి ఉంది మురళిలో. కానీ ఆ విషయాలు మనం ఇముడ్చుకోలేకపోతున్నాం. నలుగురికి చెప్పుకోవాలి నాకు ఒంట్లో బాలేదు, మా ఇంట్లో వాళ్ళకి బాలేదు అని చెప్పి అందరికి దేహ స్మృతినిప్పిస్తున్నాం. సో అప్పుడు ఏమవుతది? శ్రీమతాన్ని ఉల్లంఘిస్తున్నాం. అంటే దేహం గురించి మాట్లాడడం అన్నది మన బలహీనత అయిపోయింది. ఈ బలహీనతని ఎదుర్కోవాలి. సో సబ్జెక్ట్ అర్థమవుతుందా? దేహం విషయానికి వచ్చేసరికి మెజారిటీ అందరూ చేస్తున్న తప్పే ఇది. మనుష్యులు కనిపించారంటే ఇక మొదలైపోతుందా? ఏం చెప్పమంటారు? నాకు బాలేదు, వాళ్ళకి లేదు, ఒక పెద్ద రోగాల లిస్ట్ చదివేస్తున్నాం.
ఎందుకంటే భక్తిలో నుంచి మనకు మాట్లాడడం అలవాటు అయిపోయింది, రోగాల గురించి, దేహం గురించి. సో జ్ఞానంలోకి వచ్చాక కూడా ఎక్కడ పరివర్తన చెందలేదు. మురళి చదివేసుకుని దేహ నియమాలు పాటించేసి మేము బ్రహ్మకుమారిలం అయిపోయాం అనుకుంటున్నారే కానీ పాత స్వభావ సంస్కారాలు ఏవి మారలేదు. జ్ఞానంలోకి వచ్చాక కూడా మనం ఇంకా రోగాల లిస్ట్ చదువుతున్నాము అని అంటే బాబాని వ్యతిరేక దిశలో తీసుకొచ్చాము. మరి మీరు బాబా బాబా అంటారు, ఆ బాబా ఏం చేయట్లేదా అంటారు పబ్లిక్. ఎందుకంటారు? మనం చేసే ఈ తప్పుకి. ఎందుకు వచ్చాక కూడా రోగాలు వస్తున్నాయి? మనం శక్తులు వాడట్లేదు కాబట్టి. సో నోరిప్పామంటే బాబా చేయిస్తున్నారు, బాబా చెప్పారు, బాబా చూసుకుంటారు. బాబా ఏమంటున్నాడు? మీకు శక్తులు ఇచ్చాను, తీసి వాడండి అంటున్నాడు. మీకు బుద్ధి ఇచ్చాను, దివ్య బుద్ధి ఇచ్చాను, బుద్ధిని వాడండి. మీకు శక్తులు ఇచ్చాను, శక్తులు తీసి వాడండి. ఈ పాయింట్ అర్థం అవనంత వరకు ముందుకెళ్ళలేము. సఫలత, సంతుష్ట అనుభవంలోకి రాదు. ఇప్పటికీ కొంతమంది సేవల విషయానికి వచ్చేసరికి సేవలు చేస్తారంటే చూద్దాం బాబా ఏం చేయిస్తారు, బాబా ఏం నిర్ణయిస్తారు అంటే ఏంటి? బాబా నిర్ణయ శక్తిని వాడుకోవాలి. చెప్పింది ఆయనే కాబట్టి, సో మీరే చెప్పారు కాబట్టి ఇంకా మీరే వాడుకోండి. సో ఇప్పుడు అందరూ స్వాని పరిశీలించుకోండి. మాట్లాడేటప్పుడు ఈ రకంగా ఏమైనా మాట్లాడుతున్నారా? సందర్భం వచ్చినప్పుడు బాబా చూసుకుంటారు. బాబా ఏం సేవలు చేయిస్తారో తెలియదు, బాబా చేయించేటప్పుడు చూద్దాం. సో ఈ టైప్ ఆఫ్ నంగనాచి డైలాగులు చెప్పినంత సేపు మీ జీవితంలో ఉన్నతి జరగదు. ఆయన బుద్ధి ఇచ్చారు, శక్తులు ఇచ్చాడు. ఇప్పుడు ఈ మురళిలో అదే చెప్తున్నాడు. శక్తులు ఉన్నా కానీ జీవితంలో సఫలత, సంతుష్టత ఎందుకు లేదు అని అంటే వాడటం లేదు. సో ఎవరిని వాడమని చెప్తున్నాం మనమే? బాబాని వాడమని చెప్తున్నాం. బాబా ఏం నిర్ణయం తీసుకుంటారో, బాబా ఏం చెప్తారో చూడాలి. అంటే ఇన్ని మురళిలు ఎవరికి చెప్పినట్టు మరి సేవలు చేయమని? 36 నుంచి మొదలుపెట్టి 2015 వరకు సేవలు చెయ్యండి అనే చెప్తున్నాడు ఆయన. మళ్ళీ మధురమైన పిల్లలు ఏం చేస్తారంటే ఏమో చూద్దాం బాబా ఏం సేవలు చేయిస్తారు. సో ఇంకా అలా బాబాకు వదిలేస్తారనమాట. అంటే మేము అష్టశక్తులు వాడము అంటున్నారు. సో అష్టశక్తులు వాడకపోతే అష్టరత్నాల్లో కాదు కదా, సత్యుగానికి కూడా కాదు. ఎందుకంటే అసలు ఉందే బుద్ధిలో అవి. అవి వాడితేనే ఏమైనా సఫలత వస్తుంది, ఏమైనా సంతుష్టత వస్తుంది. అవి వాడితేనే ఆరోగ్యం వస్తాయి, శ్రేష్ఠ సంబంధాలు వస్తాయి, సంపత్తి వస్తాయి. ఇంకా అవి ఏమీ లేకుండా, ఏమి సంపాదించుకోకుండా అలా సత్యుగానికంటే అసంభవం. భగవంతుని చట్టాలు ఫెయిల్ అయ్యే అవకాశమే లేదు. మనం ఫెయిల్ అవుతామేమో గాని ఆయన శ్రీమతం, ఆయన చట్టాలు ఫెయిల్ అవ్వవు. ఆయన చెప్పాడంటే అదే జరిగి తీరుతుంది. శక్తులు వాడమని చెప్పాడంటే ఇంకా వాడాలి. మనం వాడకుండా బాబా చూసుకుంటాడు, చూద్దాం బాబా ఏం చేయిస్తాడు, ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడో ఆయన చెప్పాక చూద్దాం. సో ఇవన్నీ ఏంటంటే యాక్చువల్ గా దీని వెనకున్న సంస్కారం ఏంటంటే సోమర్తన చేయడం ఇష్టం లేదు. ఆ చేయడం ఇష్టం లేక ఆయన మీద వేసేస్తుంటారు. మురళిలోనే చెప్పాడు బాబా ఈ కారణం. ఆ రకంగా మాట్లాడడానికి కారణం ముఖ్యంగా సోమరితనము, నిర్లక్ష్య భావన. అంటే లక్ష్యం లేదు. అసలు ఈ రోజు మనం ఇక్కడ మొదలయ్యామంటే సపోజ్ మనం ఏదైనా ప్రయాణం చేస్తున్నామంటే ఒక పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళాలనుకోండి. నేను పాయింట్ ఏ అంటే మా ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి మా ఇంటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళాలన్న స్పష్టత నాకు ఉండాలి. సర్లే అక్కడికి పోయాక చూసుకుందాంలే అంటే అంతే. చాలా మందిని చూస్తుంటాం కదా రైల్వే స్టేషన్స్ కానీ బస్ స్టాండ్, అక్కడ పోయినాక చూసుకుందాంలే అంటారు. ఓ టికెట్లు ఉండవు. అక్కడ పోయినాక చూసుకుందాంలే అంటారు. తీరా చూస్తే టికెట్లు దొరకవు, మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు. అంటే ఒక లక్ష్యం లేదు, ఒక స్పష్టత లేదు. వెళ్ళేటప్పుడు ముందే అరేంజ్మెంట్స్ చేసుకోవాలి అన్న ఇది లేదంటే మేము శక్తులు వాడము. సో ఆ రకంగా తెలివి తక్కువగా ప్రవర్తించి బాబా మీద వేసేస్తారు. ఏమనంటే ఏమో డ్రామాలో లేదేమో, బాబా ఎందుకైనా ఆపాడేమో, ఏమైనా జరగబోయేది ఉంటే బాబా ఆపేశాడేమో అని చెప్పి ఆయన మీద వేసేస్తారు. చాలా యాక్చువల్ గా తెలివి తక్కువతనం. ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నామంటే ముందే ప్లాన్ చేసుకుని టికెట్ తీసుకుని వెళ్ళి ఎక్కేసి వెళ్తాం. సో ఎన్ని రకాలుగా మన బుద్ధిని వాడమో ఆ బుద్ధిని వాడని చోటంతా ఆయన పేరు వాడుకున్నాం అన్నమాట. పోనీ అలా వాడుకున్నది ఏమైనా సుఖపడ్డారా? పోనీ అలా వాడుకున్నది ఏమైనా సంతుష్టత అనుభవం చేశారంటే మళ్ళీ అది కూడా లేదు. ఎప్పుడు చూడు అసంతృప్తి, అసంతృప్తి, అసంతృప్తి. జీవితంలో అది లేదు, ఇది లేదు. ఉండవు కూడా. ఎందుకంటే వాడటం లేదు కదా. సో టాపిక్ ఏంటి ఇక్కడ? శక్తులు ఉన్నా కానీ జీవితంలో సఫలత, సంతుష్టత ఎందుకు లేదు? బాబాని తలుచుకుంటే ఒక సెకండ్ లో వచ్చేస్తాయి.
సో వాడమంటున్నారు. అవి ఎలా వాడాలని చెప్పాను. ఏదైతే శాస్త్రం చెప్పారో, ఏదైతే జ్ఞానం చెప్పారో అది ఎవరు తెలుసుకోలేదు. పుస్తకాలు ఓపెన్ చేయలేదు. ఇప్పటికి మౌంట్ అబు నుంచి వస్తున్న ఆ సాకారములు ఏదైతే వాళ్ళ సొంత జ్ఞానం మొత్తము అష్టశక్తుల టాపిక్ ఎత్తిపడేశారు ఆ మురళిలో. ఎక్కడ వెతికినా కనిపించవు అవని. అసలు ఈ శక్తులు ఎలా వాడాలా అని చెప్పి అసలు ఫస్ట్ కావాల్సిన నాలెడ్జే అది మనకి. అదే తీసేశారు ఆ సాకార మురళిలో నుంచి. మనన చింతన, అష్టశక్తులు, కల్పవృక్షము, లా మేకర్స్ మొత్తం అంతా తీసేశారు. ఆ బుద్ధిని ఎలా వాడాలి, శక్తులు ఎలా వాడాలి అన్న సబ్జెక్టే తీసేసి ఇది బాబా మురళి అని చెప్పి మౌంట్ అబు నుంచి తీసేసరికి వాళ్ళ ఫాలోవర్స్ అంతా నమ్మేశారు. ఎందుకు నమ్మారు అంటే బాబా మీద అచంచలైన నిశ్చయం లేదు. సో దాదీలు దీదీలు చెప్పింది వినాలని చెప్పి బాబాని పక్కన జరిపేసి దాదీలు దీదీలు ఏం చేశారంటే అష్టశక్తులు సర్వశక్తులు లేకుండా రిలీజ్ చేశారు మురళిని. ఎందుకంటే ఇంకా అది వాడిన తర్వాత అందరు అధికారులు అయిపోతారు కాబట్టి. ఈనాటికి ఇంకా కొంతమంది వాళ్ళ ఫాలోవర్స్ ఇంకా ఎంతో మంది నమ్ముతూ ఉన్నారు. ఎందుకు నమ్ముతున్నారు వాళ్ళని అంటే బాబాని నమ్మట్లేదు కాబట్టి. బాబాని నమ్మకపోవడం ఒక కారణము, ప్లస్ వాళ్ళు చెప్పిన మాట వినకపోతే సమస్యలు సృష్టిస్తారేమో అని చెప్పి ఇప్పటికీ భయపడుతూ బతుకుతున్నారు. అంటే బానిసత్వం అన్నది రక్తంలో ప్రవహిస్తుంది. ఇంకా ఇప్పటికీ భయపడుతున్నారంటే బాబా మీద నిశ్చయం లేదని అర్థం. అంటే బాబా కాపాడుతాడన్న నిశ్చయం లేదు. సో వీళ్ళంతా ఏంటంటే ఆ శక్తులు వాడటం లేదు కాబట్టి, ఆ బుద్ధి పనిచేయట్లేదు కాబట్టి ఆల్మోస్ట్ ప్రాప్తులన్నీ పోగొట్టుకున్నట్టే. సంగమం ఏదైతే ఆ సఫలత అంటే ప్రతి సంకల్పం సఫలం అవ్వాలి. ఆ సఫలత ఉండదు. ఆ భయపడుతూ బతుకుతుంటారు. వాళ్ళు చెప్పే మురళిలో ఏవైతే అష్టశక్తులు తీసేశారో ఆ తీసేసిన మురళిని అందరికి ఇచ్చేసి రోజు ఇంత పాపం జమేసుకుంటూ ఉంటారు. పాపం జమేసుకుని మేము సేవ చేస్తాం అనుకుంటాం. సో అంతిమంలో ఆయన లిస్ట్ తీసినప్పుడు ఏం చేస్తాడంటే అసలు ఎవరికైతే శ్రీమతాన్ని పాటించారో వాళ్ళని వేసుకుంటూ వచ్చి వీళ్ళందరినీ వెనకాల వేసేస్తాడు. ఎందుకంటే అవజ్ఞాకారులు కాబట్టి. అసలు అష్టశక్తుల్ని ఎలా వాడాలో తెలియదు. అసలు బుద్ధి ఎలా వాడాలో తెలియదు. సో ఇంకా ఆ శక్తులు వాడాలన్న విషయం అసలు వీళ్ళు చదువుకోనప్పుడు వాడతారు ఎట్లా? సఫలత ఎలా వస్తుంది? సంతుష్టత ఎలా వస్తుంది? సో శక్తులు వాడట్లేదన్న విషయాన్ని అప్పుడే గుర్తించి బాబా 75లోనే చెప్పాడు మీరు శక్తులు వాడట్లేదని. అయినా సబ్జెక్ట్ ని బయటికి తీసుకురాలేదంటే ఇంకా ఆలోచించండి ఎంత ప్రేమ ఉంది ఆయన మీద. సో బాబ్దాదా ఇద్దరు గమనిస్తూనే ఉంటారు పిల్లలు ఏం చేస్తున్నారు, వాడుతున్నారా లేదా అని చెప్పి. శక్తులు వాడటం లేదు. ప్లస్ మురళియే అక్కడ ఆయన చెప్పింది కాకుండా సొంత మురళీలు అంతా అసలు జ్ఞానం బయటికి తీసేసి ఏదో అలా నన్ను స్మృతి చేయండి అని ఒక వాక్యం రిపీట్ చేస్తూ ఆ సాకార మురళీలు ఎప్పుడు చూసినా నన్ను స్మృతి చేయండి, బ్రహ్మబాబా తనువుని ఆధారంగా తీసుకున్నాము, 84 జన్మలు 5000 సంవత్సరాలు ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి. సో అది ఇచ్చేస్తే మురళి చదివేసుకున్నాం అని చెప్పేసి ఈ ఫాలోవర్స్ అంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ దెబ్బ వేశారన్న విషయం గమనించలేకపోయారు. సో కాబట్టి సంగమ యుగంలో ఏదైతే ఆ సఫలత సంతుష్టత రావాలో ఆ ప్రాప్తుల యొక్క ప్రత్యక్ష ఫలం రావాలో ఎవ్వరికీ అనుభవంలోకి రాలేదు. అందుకే ఆరోగ్యం అన్నది లేకుండా రోగాలని తీసుకుని పోతున్నారు. సో అదే ఇక్కడ ఆ దుఃఖము ఆ పాపం ఏదైతుందో అది ప్రత్యక్ష ఫలం కింద వచ్చేసింది. ఎందుకంటే తప్పు చేశారు కాబట్టి. కానీ చెప్పేటప్పుడు ఏం చెప్పారంటే దీది సత్యుగం నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి రోగాలంటే సత్యుగం నుంచి వస్తుంటే రోగాలు వస్తాయని బాబా ఎక్కడ చెప్పాడు? మరి బ్రహ్మబాబాకి ఎందుకు రాలేదు? ఆయన సత్యుగం నుంచి వచ్చాడు. అప్పుడు మనం తిరిగి క్వశ్చన్ చేయాలి, మరి బ్రహ్మబాబా సత్యుగం నుంచి వస్తే ఆయనకి ఎందుకు రాలేదు అని. మనం ఏంటంటే ఎక్కడ ప్రశ్నించాలో అక్కడ ప్రశ్నించాం, ఎక్కడ ప్రశ్నించొద్దో అక్కడ మాట్లాడతాం, ఎక్కడ నోరిప్పాలో అక్కడ నోరిప్పమన్నమాట. దానివల్ల ఏం చేశామంటే పరోక్షంగా అజ్ఞానం అన్న అంధకారం వ్యాపించడానికి సంయోగం ఇచ్చాం. మాలాంటి వాళ్ళు మాట్లాడితే వీళ్ళు మాట్లాడారు అన్నారు. ముందైనా వెనకైనా ఒకటే మాట్లాడతాం. ఫాలోవర్స్ ఏం చేస్తారంటే ముందోటి మాట్లాడతారు, వెనకోటి మాట్లాడతారు. వాళ్ళిద్దరు వెళ్ళి అక్క అక్క అంటారు, మళ్ళీ వెనకొచ్చి అక్కిలా చేసింది అంటారు. సో ముందోటి వెనకోటి మాట్లాడే వాళ్ళే ప్రమాదకరం అసలు యాక్చువల్గా. నేను మాట్లాడాను అంటారు కానీ ముందు అదే మాట్లాడతాం, వెనక అదే మాట్లాడతాం. అసలు వెనక మాట్లాడాల్సిన అవసరమే లేదు. అక్కడ అధర్మం జరుగుతోందంటే జరుగుతోంది. ఇది అసలు జ్ఞానము. అష్టశక్తులు వాడాలి,
వాడితేనే సఫలత, సంతుష్టత వస్తది. అది సాకార మురళిలు వీళ్ళు ఏదైతే రిలీజ్ చేస్తున్నారో తీసేశారు అసలు. కాబట్టి ఇప్పటికైనా కాస్త కళ్ళు తెరుచుకుని, ఇప్పటికైనా మురళి చదవడం మొదలు పెట్టమని నాకు తెలిసి జూమ్ అటెండ్ అయ్యే వాళ్ళైతే ఎలాగో చేస్తున్నారు. ఇంకెవరైనా అలాంటి వాళ్ళుండి, ఇంకా ఎవరైనా పాపాన్ని జమ చేసే వాళ్ళుంటే అప్డేట్ చేయండి. వాళ్ళు విన్నారా సరే, వినకపోయినా సరే చెప్పడం మన బాధ్యత. ఎందుకంటే ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారు అని చెప్పారు. సో వాళ్ళు చెయ్యము, మేము పొందము, మేము ఇలాగే బతికేస్తాం అనంటే బతకనివ్వండి. టెన్షన్ పడకండి ఎవరు. ఊరికే అనవసరంగా మన ఆరోగ్యాలు పాడైపోతాయి. ఆయన అంత చెప్పినా, అంత మౌంట్ అబూ నుంచి మురళి మార్చండి, రివైజ్డ్ కోర్స్ మురళి మార్చండి అని చెప్పినా, ఫ్రంట్ సోఫాలో కూర్చున్న ప్రకాష్ మణిదాది, జానకిదాది వీళ్ళెవ్వరు మార్చకపోయినా శివబాబా ఏం టెన్షన్ పడలేదు. బ్రహ్మబాబా ఏం టెన్షన్ పడలేదు. వాళ్ళని ఉదాహరణగా తీసుకుని మనము టెన్షన్ పడొద్దు. ఎందుకు అనంటే చాలా మందికి ఆవేశం వచ్చేస్తుంది. వాళ్ళు చెప్తే వినట్లేదు, వీళ్ళు మారట్లేదు, వాళ్ళు మారట్లేదు అని. ఎందుకు టెన్షన్ పడాలి? శివబాబా, బ్రహ్మబాబా ఏమైనా టెన్షన్ పడుతున్నారా? మారకపోతే చట్టం ఏంటో చూపిస్తున్నాడు ఆయన. మీరు చేస్తే ఇవి ప్రాప్తులు, చెయ్యకపోతే ప్రాప్తులు పోగొట్టుకుంటారని. వాళ్ళకి ఆ ప్రాప్తులు కావాలంటే చేసుకుంటారు. వద్దనుకుంటున్నారేమో. మేము ఇలాగే బికారులుగా బతికేసి బికారులుగానే వెళ్ళిపోతాం అనుకుంటున్నారేమో. లేదా గిన్నెలు దోమేసి సత్యుగం తెద్దాం అనుకుంటున్నారేమో. సో గిన్నెలు దోమితే సత్యుగం రాదన్న విషయం ఎండింగ్ లో ఎండింగ్ లో ఏంటి మురళిలోనే చెప్పేశారు అవి. మేబీ ఆ ఎండింగ్ లో తెలుసుకుంటారేమో మరి. మనం ఏం చేయగలం? ఇప్పటికే చాలా మంది చూస్తున్నాం కదా, సేవాదారులు చాలా మటుకు కర్మక్షేత్రంలోకి వెళ్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు, రకరకాలుగా జ్ఞానం చెప్తున్నారు. సో మేము అలాగే మూర్ఖత్వంలో బతుకుతాము, మేము అష్టశక్తుల గురించి తెలుసుకోము అనంటే బలవంతంగా చెప్పే సబ్జెక్ట్ ఇదేమన్నా కాదు కదా. రుజువులు చూపిస్తున్నాం కదా. సో కాబట్టి ముఖ్యంగా సేవాదారులు తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే, ఎవరైనా మారకపోతే మీరు టెన్షన్ పడ్డం ఆపేసేది. ఎందుకంటే చాలా మంది పడుతూ ఉన్నారు. వాళ్ళు మారట్లేదు, చెప్పినా వినట్లేదు. ఎవరికి నష్టం అంటారు. ఈ ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ రోజు శివబాబా చెప్పినట్టు వినకపోతే ఎవరికి నష్టమో రాసుకోండి పుస్తకాలు అందరు. సో ఎవరైనా వినకపోతే అదే గుర్తుపెట్టుకోండి. అరే వీళ్ళు వినట్లేదు, ఎవరికి నష్టము? చెప్పే ఉన్నామా? నాకైతే కాదు, చెయ్యని వాళ్ళకే నష్టం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మన రక్తం చల్లబడి ఉంటది. ఎందుకు అనంటే ఈ బ్రహ్మకుమారుల ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే వినరు. శివబాబా ఫాలోవర్స్, బ్రహ్మబాబా ఫాలోవర్స్ వింటారు. ఈ క్లారిటీ కూడా మనకు అవసరం. ఈ క్లారిటీ ఉంటే ఏం చేస్తామంటే స్థితి స్థిరంగా ఉంటది. మీరు చెప్తూ పోతూ ఉంటారు. ఆ తర్వాత ఎవరైతే జ్ఞానంలో ఉన్నారో అంటే తెలిసి వచ్చా వాళ్ళనే పట్టుకుని పాకులాడకండి దయచేసి. 800 కోట్ల జనాభా ఉంది. అందరినీ కవర్ చేయాలి. అందరికీ చెప్తూ వెళ్ళాలి. ఎందుకంటే మెజారిటీ ఏం చేస్తున్నారంటే ఎవరైతే కొంచెం బాబా పరిచయం తీసుకొని ఉంటున్నారో వాళ్ళని పట్టుకొని పాకులాడుతున్నారు. సో వాళ్ళని కాకుండా కొత్త వాళ్ళని కూడా కవర్ చేయండి. పరిచయం ఇస్తూ పోండి, జ్ఞానం చెప్పేస్తూ పోండి. ఎందుకు అనంటే ఈ పాటికి మీకు సబ్జెక్ట్ అర్థమైంది కాబట్టి సాధారణంగా వాళ్ళ ఫాలోవర్స్ వినరు. ఏ రకంగా అయితే శివబాబా మౌంట్ అబూలో వచ్చి స్టేజ్ మీద ఉన్నప్పుడు స్టేజ్కి ఎదురుగా కూర్చున్న ప్రకాష్ మణిదాది, జానకి దాది వీళ్ళు ఎలా మాట వినలేదో వాళ్ళ వంశావళి వినదు. ఇంత మురళి ఎదురుగా కూర్చోబెట్టుకుని చెప్పి మీరు ఇముడ్చుకునే శక్తి, ఎదుర్కొనే శక్తి వాడట్లేదు అన్నప్పుడన్నా ఆ జ్ఞానాన్ని బయటికి తీసుకురావాలి కదా. సో అలా వినేసి మొండిగా మేము ఇలాగే ప్రవర్తిస్తాము అని అంటే ఖచ్చితంగా ప్రకాష్ మణిదాది వంశావళంతా అలాగే ఉంటది కదా. మొండిగా మేము వినం మాట అనేసి ఇంకా వాళ్ళందరినీ ఫస్ట్ రోలో కూర్చోబెట్టి మరీ చెప్పాడు జ్ఞానం. సో ఆ రకమైన ఒక రిజిడ్ మైండ్ సెటప్ ఉన్నప్పుడు అంత పరమాత్మ ఎదురుంగొచ్చి మన కోసం చెప్పిన ఆయన మాటని విననప్పుడు వాళ్ళ వంశావళి వింటుందా? ఇప్పుడు వాళ్ళంతా శరీరాలు వదిలేశారు కానీ వంశావళి అవుతుంది. సో ఇప్పటిగా వంశావళి మేము శివబాబా మాటని వినము అంటున్నారు. సో మనం ఏం చేయాలంటే ఆవేశపడ్డం మానుకోవాలి. ఎంత చెప్పినా వినట్లేదు, ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళకొద్దేమో ప్రాప్తులు, వాళ్ళు శివబాబా మాట వినము, మేము అక్కయ్య మాటనే వింటాము అని చెప్పి ఒక నిర్ణయం తీసేసుకున్నప్పుడు దాన్ని ఎవరు మార్చాలి అనంటే శివబాబా అయితే మార్చాడు. బాబాయ్ మారుస్తాడేమో చూద్దాంలే అంటే ఆయన బుద్ధి ఇచ్చాడు, బుద్ధి మీరు వాడుకోండి అంటాడు.
బాబా బుద్ధిని ఫిక్స్ చేయలేదు, బుద్ధిని కంట్రోల్ చేయలేదు. సో కాబట్టి మళ్ళీ మురళి ద్వారా చెప్తున్నాము, అష్టశక్తులు అన్నది మెయిన్. అది ఎలా వాడాలో తెలుసుకుని మీరు వాడితేనే ఒక అడుగు ముందుకు వెయ్యగలరు. సో ఇప్పుడు బాబా ఏదైతే చెప్తున్నారో ఇముడ్చుకునే శక్తి, ఎదుర్కొనే శక్తి ఈ మురళిలో లేదు, కానీ వేరే మురళిలో ఫస్ట్ ఈ శక్తిని మీ దేహానికి వాడాలి అని చెప్పారు. ఇంకా దేహం గురించి మాట్లాడడం మానేయాలని చెప్పారు. సో మనకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్, మనం ఆరోగ్యం ఉండాలని కోరుకునే మన కుటుంబ సభ్యులు, వీళ్ళని దాటి ఆ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళకూడదు. అందుకే సేవలకు వచ్చేటప్పుడు కూడా ప్రాక్టికల్ లైఫ్ అని చెప్పి దేహం గురించి మాట్లాడొద్దని మరీ చెప్తున్నాం సేవాదారులు. మన గెట్ టుగెదర్ పెట్టినప్పుడు చెప్పాము, అయినా కొద్ది మంది సేవాదారులు దేహం గురించే మాట్లాడారంటే ఎక్కటం లేదు సబ్జెక్టు. సో అందుకే మళ్ళీ ఇప్పుడు ధనసేవ అని ఏం చెప్పాడు, మళ్ళీ గైడ్ లైన్స్ లో మళ్ళీ గుర్తు చేశాం అందరికి దేహం గురించి మాట్లాడొద్దు అని. మరి ఎంతమంది మాట్లాడకుండా ఉంటారో, ఎంతమంది మాట్లాడి బాబాకి అవజ్ఞాకారులుగా మిగిలి మరి పాపం జమేసుకుంటారో ఇంకా అది మీ విఘ్నత. గైడ్ లైన్స్ అయితే క్లియర్ గా ఇచ్చాము, ఏం ఆలోచించాలి ఏం ఆలోచించకూడదు అని చెప్పి. సో ఇక్కడ ఇముడ్చుకుని ఆ బలహీనత ఏదైతే ఉందో, దేహం గురించి మాట్లాడే బలహీనత, దాన్ని ఎదుర్కోవాలి. ఎట్లా దీన్ని, ఇది జ్ఞానం ఇది ఇప్పుడు. సో ఇప్పుడు దీన్ని ఎట్లా ఎదుర్కోవాలంటే, సపోజ్ ఒంట్లో బాగాలేనప్పుడు అవగాహనతోటి, అరే మనము ఈ విషయాన్ని ఇముడ్చుకోవాలి, చెప్పొద్దు. సో ఇవన్నీ అవగాహనతో చేసే విషయాలు. సో ఒకవేళ బలహీనత ఉండి ఏమైనా వచ్చేస్తుందని కనుక అనిపిస్తే, నేను ఆత్మని, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అని చెప్పి సంకల్పం చేసి నా బలహీనతను నేను ఎదుర్కోవాలి. ఇది ప్రాక్టికల్ లైఫ్. సో వచ్చేస్తుంది అనుకోండి, సపోజ్ పరిస్థితి వచ్చింది, ఎవరైనా వ్యక్తులు కనిపించగానే మన నోటి నుంచి వచ్చేస్తుంది అనుకోండి దేహం గురించి, వెంటనే పాజ్. ఎందుకంటే అవగాహనతో మాట్లాడాలి కాబట్టి, కొంచెం ఆలోచించాలి కాబట్టి, వెంటనే అక్కడ పాజ్ పెట్టేసి సంకల్పాలకి, నేను ఆత్మని, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని ఒక సంకల్పం చెయ్యాలి. తండ్రికి కనెక్ట్ అవ్వాలి, కర్మేంద్రియాలు కంట్రోల్లోకి వస్తాయి. సో ఆటోమేటిక్ గా దేహం గురించి మాట్లాడడం అవుతుంది. అలా కొంత అభ్యాసం చేస్తూ పోయారంటే సహజంగా దేహం గురించి మాట్లాడడం ఆగిపోతుంది, ఆ బలహీనతని ఎదుర్కొంటారు. ఇది యాక్చువల్ ప్రాక్టికల్. ఈ రకంగా చేసినప్పుడు ఏమవుతుందంటే సఫలత, సంతుష్టత. సో ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు, నేను దేహం గురించి మాట్లాడడం మానేశాను. ఒకవేళ మాట్లాడడం వచ్చేస్తోంది నోటి నుంచి అంటే కర్మేంద్రియాలు కంట్రోల్లో లేవన్న విషయం తెలుసుకుని అవగాహనతోటి నేను బాబాని తలుచుకుని సంకల్పం చేసి బాబాని తలుచుకుని ఆపాను. కొత్తలో కొంచెం ఇబ్బంది కూడా, ఎందుకంటే మనకు బాగా నోరు ఉపయోగించడం అలవాటు అయిపోయింది కాబట్టి దాన్ని కొంచెము శాంతింప చేయడానికి, అంటే కర్మేంద్రియాలను శాంతింప చేయడానికి కొంత టైం పడుతుంది, కానీ చెయ్యొచ్చు. అదేమి అసంభవమైన విషయం ఏం కాదు. సో ఆ రకంగా దాన్ని శాంతింప చేసినప్పుడు ఏమవుతుందంటే సంతుష్టత, ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే దేహం గురించి మాట్లాడడం మానేశాం కాబట్టి. ఆ సంతుష్టత అంటే ఎప్పుడైతే ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతూ ఉంటుందో, ఆరోగ్యాన్ని ఆస్వాదిస్తామో ఆ స్వతహాగానే సంతుష్టత వచ్చేస్తుంది. అసలు ఈ రోజు నోటి నుంచి కంట్రోల్ లేకుండా దేహం గురించి మాట్లాడుతున్నామంటే మాయ చేతిలో ఓడిపోయాం. కానీ ఈ రోజు మురళి చదువుకుని యోగం చేసి నేను దీన్ని అధిగమించాలని చెప్పి ఒక ప్రతిజ్ఞ చేసుకుని, ఆ సమయానికి నేను నా దేహం గురించి మాట్లాడకుండా నేను ఆత్మని, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని నా సంకల్పం చేశానంటే ఇది సఫలత, సక్సెస్. ఎందుకంటే నేను దేహం గురించి మాట్లాడలేదంటే నేను వ్యర్థం మాట్లాడలేదని అర్థం. సో అప్పుడు నేను ఏం చేశాను, దేహం గురించి మాట్లాడాల్సిన చోట నేను ఆత్మని, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని నా నిరాకార స్థితికి వచ్చాను. ఇది సఫలత, సక్సెస్. సమర్థ సంకల్పాలు చేస్తున్నామంటే అది సక్సెస్ కింద లెక్కేస్తాడు బాబా. వ్యర్థ సంకల్పాలు చేస్తే అది ఫెయిలియర్ కింద తీసుకుంటాడు. సో ఆ రకంగా ఎప్పుడైతే నేను ఆత్మాన్న స్థితిలోకి వస్తానో సంతుష్టత అనుభవంలోకి వస్తుంది. సో ఇక్కడ శక్తులు అంటే పరిశీలన శక్తి, నేను ఏం ఆలోచిస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను అన్న పరిశీలన శక్తి కూడా ఉపయోగించాలి. సో నిర్ణయించి, అంటే అది అభ్యాసం చేస్తుంటే సహజంగా వచ్చు. అంటే దేహం గురించి ఎంత సహజంగా మాట్లాడుతున్నామో దేహం గురించి మాట్లాడకపోవడం కూడా అంతే సహజంగా చేస్తాం. ఎందుకంటే కర్మేంద్రియాల మీద రాజ్యం చేయడం వచ్చేస్తుంది కాబట్టి. సో ఒక్కొక్కటి మన బలహీనతని పరిశీలించుకుని ఆ రకంగా చేస్తే సఫలత, సంతుష్టత అన్నది అనుభవంలోకి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ బాబా
మాస్టర్ సాగరులైన కారణంగా మీలో కూడా ఈ 2 శక్తులు ఎంతవరకు వచ్చాయో స్వయాన్ని చూసుకోండి. సో, బాబా అదే చెప్తుంటే స్వచింతన చేసుకోండి. స్వయాన్ని చూసుకోండి. ఎలా చూసుకోవాలా అని చెప్పి ఇంతసేపు చెప్పారు. ఆ తర్వాత ఎలా ఎదుర్కోవాలా అన్నది సంకల్పం ద్వారా ఎదుర్కోవాలని గూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, ఈ 2 శక్తులు సమయ ప్రమాణంగా ఉపయోగించగలుగుతున్నారా అంటే ఏ రకంగా ఉపయోగించాలో ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేశారు. శక్తుల ద్వారా సఫలత అనుభవం అవుతుందా? కొంతమంది పిల్లలు స్వయంలో సర్వశక్తులను అనుభవం చేసుకుంటున్నారు. నాలో ఈ శక్తులున్నాయని భావిస్తున్నారు కానీ, శక్తులు ఉండి కూడా అక్కడక్కడ సఫలతను అనుభవం చేసుకోలేకపోతున్నారు. స్వయాన్ని జ్ఞాన స్వరూపంగా, ఆనంద, ప్రేమ, సుఖ మరియు శాంతి స్వరూపంగా భావిస్తూ కూడా స్వయంతో సదా సంతుష్టంగా లేరు. సదా పురుషార్థి అయి ఉండి కూడా ప్రాలబ్ధం అనగా ప్రాప్తి యొక్క ప్రత్యక్ష ఫలం రూపంలో ఏదైతే అనుభవం అవ్వాలో దానిని అప్పుడప్పుడు మాత్రమే అనుభవం చేసుకోగలుగుతున్నారు. సో, ప్రాప్తులు ఏముంది కదా! మొన్న చెప్పుకున్న ముల్లీలు ఏం చెప్పాడు? ఆరోగ్యము, సంబంధాలు, ఆ తర్వాత సంపత్తి. సో, ఇవి ఒకసారి అనుభవం చేసుకుంటున్నారు. ఒకసారి అనుభవం చేసుకోలేకపోతున్నారు. ఎందుకు? పిల్లలు ఆలోచించేటప్పుడు నాలో ఈ శక్తులు అంటే మెజారిటీ ఎట్లున్నారంటే ఇంక మాకే అంత తెలిసిపోయిందనుకుంటా. కానీ అక్కడ ప్రాక్టికల్ లైఫ్ చూస్తే అన్నీ ఏమంటారు దాన్ని డీవియేషన్సే కనిపిస్తూ ఉంటాయి. మరి బాబా ఇలా చెప్తే ఇలా ఎందుకు చేస్తున్నారు? అన్నీ తెలిసే ఉంటానంటే ఇంకెవరి మీద నెత్తేస్తాం. ఇంకా అవతలోళ్ళని తప్పు పడుతున్నాము అనంటే స్వచింతన లేదు, సబ్జెక్ట్ అర్థం కాలేదని అర్థం. ఈరోజు మన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని మనమే నిర్ణయిస్తున్నాం. కానీ అవగాహన లేకపోవడం వల్ల, అజ్ఞానం వల్ల, బుద్ధి బలహీనంగా ఉండడం వల్ల అవతల వాళ్ళు చెప్తే చేస్తున్నాము అంటున్నారు. అవతల వాళ్ళు చెప్తే చేస్తున్నామంటే మన బుద్ధి వాడట్లేదనే గదా! సో, మరి బాబా మనకి దివ్య బుద్ధి ఇచ్చిన తర్వాత, మన బుద్ధిని మనం వాడుకోకుండా, అవతల వాళ్ళ బుద్ధిని ఉపయోగించి చెప్తే చేస్తున్నామంటే, ఇక మన బుద్ధి ఎక్కడున్నట్టు? మన శక్తులేమైనట్టు? సో, నేను బుద్ధి వాడటం లేదు అన్న విషయాన్ని ఒప్పుకునే ధైర్యం లేదు చాలా మందికి. స్ట్రెయిట్ ఆన్సర్ అయితే అదే. నేను నా బుద్ధిని వాడటం లేదు అని ఒక మాట అనుకుంటే, కానీ అనుకునేంత ధైర్యం లేదు. అసలు బుద్ధి వాడటం లేదన్న విషయం గూడా చాలా మందికి తెలీదు. అందుకని ఏమంటారంటే, వాళ్ళు చెప్తే చేశాను అంటారు. ఇప్పుడు పరిశీలించుకోండి. అలా ఎవరైనా మాట్లాడేటప్పుడు వాళ్ళు చెప్తే నేను చేశాను అని అంటున్నారు అనంటే, మరి మీ బుద్ధెందుకు వాడలేదు? బాబా దివ్య బుద్ధి అన్న గిఫ్ట్ ఇచ్చారు కదా! సో, ఇంకిప్పటి నుంచి ఒకవేళ అలా మాట్లాడాల్సిన పరిస్థితే వస్తే, వాళ్ళు చెప్పినందుకు నేను చేశాను అని అనుకునే ముందు, నేను నా బుద్ధి వాడట్లేదు. సో, బాబా నాకు దివ్య బుద్ధి అన్న గిఫ్ట్ ఇచ్చారు. కాబట్టి ఇంక దాన్ని వాడతాను అని చెప్పి, దివ్య బుద్ధి అన్న గిఫ్ట్ వాడాలంటే బాబా ఏం చెప్పారు? వికారాలకు వశం అవ్వద్దని చెప్పారు. సో, సింపుల్‌గా బుద్ధి ఎప్పుడు పనిచేస్తది? నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మని అతన్ని ఆత్మ అన్న స్థితిలోకొస్తే బుద్ధి పనిచేయడం మొదలు పెడతది. బుద్ధి అన్న తాళము తెరవడానికి బాబా తాళం చెవి ఏం చెప్పారు? మెసేజ్ పెట్టండోసారి. బుద్ధి ఎలా పనిచేస్తదని ఇప్పటికి చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు బుద్ధి పనిచేయాలంటే ఏం చెయ్యాలి? బాబా చెప్పిన విధి ఏంటి? ఓసారి చాట్‌లో పెట్టండి. మధ్య మధ్యలో ఏవైతే గ్యాపులు ఇస్తున్నామో మేము సేవలు చేయడానికి, మీరు సబ్జెక్ట్‌ని మళ్ళీ రివైజ్ చేసుకోవడానికి. వీడియోలన్నీ అప్‌లోడ్ చేస్తున్నాం. మొన్న 15 రోజులు గ్యాప్ ఇచ్చాం. మరి అందరు వీడియోలు చూసారో లేదో తెలీదు. సో, బుద్ధిని వాడడానికి బాబా చెప్పిన విధి ఏంటి? బుద్ధి దివ్యంగా అవ్వడానికి బాబా చెప్పిన విధి ఏంటి? బుద్ధి యొక్క తాళం చెవి మీకే ఇచ్చానని చెప్పాడు. ఏంటా తాళం చెవి? మొత్తం అంతా పోయిందా? ఎవరు పెట్టట్లేదు? అమ్మ!
అంటే ఒక 15 రోజులు గ్యాప్ వస్తే ఎవరు కంటిన్యూ చేస్తున్నట్టు అనిపించట్లేదు ఇక్కడ. యాక్చువల్‌గా బాబా ఇచ్చిన తాళం చెవి నేను ఆత్మని. సో ఫస్ట్ ఎవరు పెట్టారు? బేబికా రెడ్డి అక్కయ్య పెట్టారమ్మా. థాంక్ గాడ్ అట్‌లీస్ట్. తర్వాత వాణి అక్కయ్య పెట్టారు నేను ఆత్మని. కరెక్ట్ ఆన్సర్. నేను ఆత్మని సుజాత అక్కయ్య పెట్టారు. నేను ఆత్మని. ఉర్మిళ అక్కయ్య అయితే దూసుకుపోతున్నారు జ్ఞానంలో. కమలప్రియ అక్కయ్య పెట్టారు. శివలీల అక్కయ్య ఆత్మ అన్న సంకల్పంతో. చలో అనుష అక్కయ్య కూడా లైన్ లో పడ్డారు. చలో రాధిక అక్కయ్య ఇక్కడి నుంచి ఇప్పటి నుంచి ఆన్సర్స్ కరెక్ట్ గా వస్తున్నాయి. దృఢత శక్తి, ఆ దృఢత శక్తి కాదు, సంకల్పం అది. నేను ఆత్మని అన్న సంకల్పం చేసి బాబాకి కనెక్ట్ అయితే బుద్ధి తాళం చెవి ఓపెన్ అవుతుంది. అప్పుడు ఈ శక్తులు ఇవన్నీ వస్తాయి. చలో ట్రాక్ లో ఉన్నట్టే కొంతమంది, కానీ కొంతమంది రాంగ్ ఆన్సర్స్ పెట్టారు. సో మరి సబ్జెక్ట్ కంటిన్యూటీ మరి ఎంతవరకు మీరు చేస్తున్నారో తెలీదు. ఒక్కసారి రాంగ్ ఆన్సర్ అయితే నేను ఆత్మని, ఇది బాబా ఇచ్చిన తాళం చెవి బుద్ధిని ఓపెన్ చేయడానికి. రాంగ్ ఈ ఆన్సర్ పెట్టని వాళ్ళంతా బేసిక్స్ లో ఉన్నారు, ప్రైమరీ స్టేజ్ లో ఉన్నారని అర్థం. ఒక్కసారి ఒకవేళ మీరు కనుక ముందుకు వెళ్లే ఉద్దేశమే ఉంటే కనుక ఇంకా ఎక్కువ శ్రమ పెట్టాల్సి ఉంది, పెట్టి ఇంకా జ్ఞానం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫీడ్బ్యాక్ నచ్చితే తీసుకోండి, లేకపోతే వదిలేసేయండి. ఏమంటే అందరినీ స్వచింతన చేసుకోమని చెప్తున్నాం కాబట్టి సలహా ఇవ్వాల్సి వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ స్వయాన్ని జ్ఞాన స్వరూపంగా. సో వీళ్ళంతా ఏంటంటే జ్ఞాన స్వరూపంగా ఆనంద ప్రేమ సుఖశాంతి భావిస్తూ కూడా స్వయంతో సదా సంతుష్టంగా లేరు, లేదా పురుషార్థి అయి ఉండి కూడా ప్రారంధం అనగా ప్రాప్తి యొక్క ప్రత్యక్ష ఫలం రూపంలో ఏదైతే అనుభవం అవ్వాలో దానిని అప్పుడప్పుడు మాత్రమే అనుభవం చేసుకోగలుగుతున్నారు. నియమాలు పాలన చేస్తున్నారు అయినా కానీ స్వయాన్ని సదా హర్షితంగా అనుభవం చేసుకోవటం లేదు. శ్రమ చాలా చేస్తున్నారు కానీ ఫలం యొక్క అనుభవం తక్కువ అవుతుంది. మాయ కూడా దాసిగా తయారు చేసుకుంటున్నారు కానీ అప్పుడప్పుడు ఉదాసీనత కూడా అనుభవం చేసుకుంటాను. దీనికి కారణం ఏంటి? శక్తులు కూడా ఉన్నాయి, వెనువెంట జ్ఞానం కూడా ఉంది, నియమాలు కూడా పాటిస్తున్నారు. అలాంటప్పుడు ఏ విషయంలో లోపం ఉంది? దాని కారణంగా స్వయంతో స్వయమే అయోమయం అవుతున్నారు. లోపం ఏమిటంటే లభించిన శక్తిని లేదా జ్ఞానం యొక్క పాయింట్లను ఏ సమయంలో ఏ రీతిలో కార్యంలో ఉపయోగించాలో ఆ సమయంలో ఆ రీతిలో ఉపయోగించటం రావటం లేదు. బాబాతో ప్రీతి ఉంది, జ్ఞానంతో కూడా ప్రీతి ఉంది, దివ్యగుణ సంపన్న జీవితంతో కూడా ప్రీతి ఉంది. కానీ ప్రీతితో పాటు రీతి రావడం లేదు, లేదా రీతితో పాటు ప్రీతి రావడం లేదు. అందువలన అమూల్య వస్తువు ఉన్నప్పటికీ సాధారణ ప్రాప్తికే ఆధారం అవుతుంది అంటున్నారు. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే బాబా శక్తులు ఉన్నాయి, జ్ఞానం ఉన్నాయి, అన్ని పాటిస్తున్న నియమాలు అంటే మళ్ళీ దేహానికి వెళ్ళిపోవద్దు. బాబా చెప్పేవి ఆత్మిక నియమాలు. సో ఆత్మకి సంబంధించిన నియమాలు ఏవైతే ఉన్నాయో జ్ఞానం చదువుకోవడం, యోగం చేయడం, ధారణ చేయడం, సేవ చేయడం, ఇలాంటి ఆత్మిక నియమాలు కూడా పాటిస్తున్నారు. కానీ సఫలత సంతుష్టత రెండు రావటం లేదు మీకు అంటున్నారు. సో సేవల విషయానికి వచ్చేసరికి ఏమైపోతుందంటే ఎక్కువగా అంటే అనుకున్న ప్రకారం జరగకపోవడము, ఏదో ఇంకా గాలివాటానికి జరిగిపోతే బాబా చేయించాడు అనుకోవడం. బాబా చేయిస్తే పక్కా చేయిస్తాడు, గాలివాటానికి ఇష్టం వచ్చినట్టు చేయించడే. ఆయన నుంచి గైడెన్స్ తీసుకుంటే మాత్రం పక్కా చేస్తాడు. సో మనం ఒక సేవ అంటూ పెట్టుకున్నామంటే బాబా స్మృతిలో ఉన్నామనంటే బాబా టచ్ ఇచ్చేస్తూ పోతుంటారు. ఎక్కడెక్కడ ఏమేమి ఉంది, సమస్యలు ఉన్నాయి, ఏం చేస్తున్నారు, పెడుతున్నారు. సో ఇవన్నీ మన టచ్ వచ్చేస్తుంటది, దానికి తగ్గట్టు సరిదిద్దుకుంటూ పోతూ ఉండాలి. మేము సేవలు చేసేటప్పుడు అలాగే చేస్తూ ఉంటాం. సేవలు పెడుతున్నామంటేనే ఆ యోగం చేస్తున్నప్పుడే ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు రాబోతున్నాయో బాబా అన్ని చూపించేస్తాం. ఆత్మకు భవిష్యత్తును చూపించే పవర్ ఉందని ఇప్పటికి చాలాసార్లు చెప్పారు. సో ఈ రోజు ఒక సేవ పెట్టాము, ఆ సేవకు సంబంధించిన సమస్యలు ఏవైనా వచ్చేది ఉంటే, విఘ్నాలు ఏవైనా పడేది ఉంటే బాబా యోగంలో చూపించేస్తాడు. దాన్ని వర్తమానంలో సరిదిద్దుకుంటే మీరు ఓడిపోరు అంటాడు. సో కాబట్టి సేవలు పెట్టినప్పుడు కూడా అవుతాయో లేదో కాదో అని ఏం భయపడక్కర్లేదు. యోగం చేస్తే బాబా చూపిస్తారు. ఆ చూపించినప్పుడు మనం గనక వర్తమానంలో జాగ్రత్తలు తీసేసుకుంటే సఫలత వచ్చేస్తుంది. సో ఆ రకంగా ఇక్కడ ఏమంటున్నారంటే అన్నీ ఉన్నాయి కానీ దాని యొక్క విధి తెలియట్లేదు.
లోపం ఏమిటంటే లభించిన శక్తి లేదా జ్ఞానం యొక్క పాయింట్లను ఏ సమయంలో, ఏ రీతిలో కార్యంలో ఉపయోగించాలో తెలియట్లేదు. సో సేవలే పెట్టుకున్నాము అనంటే, ఆ సేవలు సఫలం అవ్వాలి అనంటే వర్తమానంలో నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి మనం ఆగస్టు 11థ్‌కో ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. కొంతమంది ఏమంటున్నారంటే, ఏమో ఆ రోజుకి ఏమవుతదో ఏమో రాగలమో లేదో. ఇంకా చాలా రోజులుంది గదా! ఆ రోజుకి ఏమైతదో ఏమో. సో ఆ రోజు ఏం జరగాలని ఎవరు నిర్ణయించాలి? మనమే నిర్ణయించాలి. మన భాగ్యానికి మనమే రచయితలం. సో ఏ రోజు ఏ రకంగా ఉండాలో మీరే నిర్ణయించుకోండి అంటున్నారు. ఆగస్టు 11వ తారీఖు ఏ రకంగా రావాలా వద్దా అనే నిర్ణయం తీసుకోలేని వాళ్ళు, ఆ రోజు ఏం జరుగుతదో ఏమో అనే వాళ్ళు ఏం భాగ్యాన్ని రచించుకుంటారు? ఇంక సత్యుగి భాగ్యాన్ని ఏం రచించుకుంటారు? ఇంత దగ్గరలో ఉన్న ఒక ప్రోగ్రామే రచించుకోలేకపోతే. సో ఏ రోజు ఏం జరగాలి అన్న దానికి రచయితలమెవరు? మనమే గదా! మరి ప్రతి నిమిషానికి మనమే రచయిత అయినప్పుడు, ఆ రోజు ఏం జరుగుతదా అని జెప్పి ఆలోచించడం ఎందుకు? మనమేం వర్తమానంలో ఏం రచయించుకుంటే అదే జరుగుతదక్కడ. వర్తమానంలో నేను ఈశ్వరీయ సేవాధారిని, రుద్రజ్ఞాన యజ్ఞంలో సంయోగి ఆత్మను, నేను సఫలతా స్వరూపాన్ని, విజయీ రత్నాన్నంటే ఆ రోజు వెళ్ళిపోతాం గదా అక్కడికి. ఇదే గదా సంకల్పాల ద్వారా భాగ్యాన్ని రచించుకునేది. ఎందుకంటే అందరు రోజు ముల్లిలినేస్తున్నాము, మీ వీడియోలు చూసేస్తున్నాము అంటారు. మళ్ళా ఆ రోజు ఏమైతదో ఏమో అంటున్నారు. భాగ్యాన్ని రచించుకోవట్లేదా అనంటే, ఇంకా ఏం ఆన్సర్స్ ఉండట్లేదు. ట్రైన్ టికెట్లు ఎప్పుడైనా బుక్ చేసేటప్పుడు అప్పుడసంటే అమ్మో! అప్పుడు ఏం జరుగుతదో ఏమో! ఏదన్నా కారణం వచ్చి ఒకవేళ క్యాన్సెల్ చేయాల్సొస్తే? ఏదైనా బాబా ముందే చూపిస్తాడు కదా! యోగంలో. చూపించినప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. మైండ్‌కా పవరుంది, ఆత్మకా పవరుందని చెప్పాడు గదా! నేను టచ్ ఇస్తా అంటున్నాడు. ఎన్నెన్ని సమస్యలున్నా మీరు గనక సేవకు రావాలంటే చెప్పండి. ఆ విఘ్నాలు తొలగిస్తా అంటున్నాడాయన. సో, ఆ రోజు ఏం జరగాలన్నది వర్తమానంలో గదా నిర్ణయించుకోవాల్సింది. మనకేం కావాలో మనం నిర్ణయించుకోవాలి కదా! సో, 11వ తారీఖు సేవకు వెళ్ళాలా వద్దా? అన్న నిర్ణయం ఎవరు తీసుకోవాలి? మనమే తీసుకోవాలి. సో, వెళ్ళాలి అన్న నిర్ణయం దృఢంగా ఉంటే దానికి తగ్గట్టు పరిస్థితులు మారిపోతాయి. సో, అందుకే ఇక్కడ అంటున్నాడు ఏ సమయంలో ఏ జ్ఞానం పాయింట్ వాడాలో మీకు తెలియట్లేదు అంటున్నా. ఏమొచ్చేస్తదేమో! లేదా దూరం ఉంది హైదరాబాద్ అంటారు. సో, ఈరోజు సంగమంలో హైదరాబాద్ దూరం ఉంది అనంటే, ప్రాప్తులేమి వద్దా? మనకి అన్ని ఇంట్లో కూర్చుంటే వచ్చేసేయాలా? చెప్పండి. ఆయనే చెప్తున్నాడు గదా! పరివారంతో కలిసి నడవండి, ఒకటై నడవండి అంటూ. పరమాత్మని యథార్థంగా గుర్తించిన పరివారం ఇది. ఈరోజు మనం స్వరూపాలను చూసేసి వీళ్ళేదో ఏదో చాలా సాధారణాత్మలు, వీళ్ళంతా చీపు, వీళ్ళతోటి ఏంటి పోయేదనుకుంటున్నారు. కానీ ఏ టైంకి ఎవరు ముందుకెళ్తారో తెలీదు. పరమాత్మని యథార్థంగా గుర్తించడమే ఇక్కడ విశేషత అంటున్నాడు. ఈరోజు సంపాదన వచ్చేటప్పుడు మరి హైదరాబాద్‌కి రావడానికి అంత ఇబ్బందెందుకు? సంపాదనొస్తోంది కదా! 84 జన్మల సంపాదనొస్తోంది. వ్యాపారాలు వదులుకొని రాలేమంటే ఒక స్థూలమైన, తాత్కాలికమైన సంగమయుగానికి సంబంధించిన ఒక జన్మకు సంపాదించిన సంపాదనకే నానా కష్టాలు పడుతుంది. అటువంటిది 84 జన్మల సంపాదన జరుగుతుంది అనంటే, ఒక రోజు కోసం రాలేమ్మా. నేను ఉద్యోగం చేసే రోజుల్లో ట్రాన్స్‌ఫర్స్ అని జెప్పి ఎక్కడెక్కడికో ఎళ్ళేవాళ్ళం. స్థూలమైన ధనము, తాత్కాలికమైన ధనము, సంగమ యుగానికి సంబంధించిన ధనం కోసం ఎన్ని ట్రాన్స్‌ఫర్‌ల మీద తిరిగామో. ఇప్పుడు బాగా 84 జన్మలది ఇస్తాను అన్నప్పుడు ఇంకెంత తిరగాలి? సో, ఇక్కడ ఏమైందంటే చాలా మందికి ఇంకా ప్రాప్తులైన ఏమిస్తున్నాడన్నది అర్థం కావట్లేదు. ఇంకా ఈ జన్మకు సంబంధించిన తాత్కాలికమైన ఆ సంపాదన మీదనే ఫోకస్ అంతా పెట్టేసుకుంటున్నారు. పెట్టేసుకొని 84 జన్మలకి ఏదైతే వస్తుందో దాన్ని వదిలేసుకుంటున్నారు. అంటే ఆయన ఏదైతే మురళిలో ప్రాప్తులు అంటున్నాడో అది క్యాచ్ చేయలేకపోయారు ఆ పాయింట్‌ని. ఈ సంగమ యుగంలో మనకి ఇల్లు గడిచి అవసరాలకు సంబంధించినంత వరకు డబ్బుంటే చాలు అంతే అంటున్నాడు ఆయన. మిగిలిందంతా ఉపయోగమే లేదసలు. ఇక వచ్చే కల్పానికి 84 జన్మలకు సంపాదించొచ్చు. ఆ డబ్బు ఉపయోగం ఎంతో మనకు తెలుసు. డబ్బు లేకపోతే చా చా అసలు సస్టెయినెన్సే చేసుకోలేం. అది అవసరమే. అదైనా 84 జన్మలకి ఇస్తా అంటున్నాడు.
మరి 84 జన్మలకి ఇస్తాను అన్నప్పుడు మన అష్టశక్తిలో నిర్ణయ శక్తి వాడుకుని అరే నాకు ఎంత ఉంది ఈ రోజు నేను ఉండిపోతే నాకు ఎంత లాభము, వెళ్ళొస్తే ఎంత లాభం అని అంచనా వేసుకుంటే తెలిసిపోతుంది కదా ఒక జన్మన 84 జన్మల అని. సో అందుకే ఇక్కడ అదే అంటున్నాను, మీకు ఎక్కడ ఏ పాయింట్ ఉపయోగించాలో తెలియట్లేదు కాబట్టి మీకు సఫలత సంతుష్టత రావట్లేదు అని. అసలు 84 జన్మల సంపాదన అంటేనే ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. 84 జన్మలు, ఆరోగ్యము, సంబంధాలు, సంపత్తి ఇవన్నీ ఇస్తున్నారంటే ఎంత ఏమంటారు దాన్ని, ఆ క్యూరియాసిటీ, అది తెలుసుకోవాలి, సంపాదించుకోవాలన్న ఈ తపన ఎంత రావాలి అసలు. అసలు మనకు మా లాస్ట్ టైం మురళిలో అదే చెప్పాడు కదా బామ్మ, మీకు కావాల్సిందే సంబంధాలు, సంపత్తి, ఆరోగ్యం, సంతోషంగా ఉండడానికి. అది 84 జన్మలకి ఇస్తున్నానంటే అసలు ఎంత ఏమంటారు, అసలు ఉత్సాహంగా ముందుకు రావాలి. అబ్బా అప్పుడు ఏమవుతుంది, 84 జన్మలు హ్యాపీగా కూర్చుని తినొచ్చు. ఎప్పుడు ఉదాహరణ ఇస్తే చూడు, మా ఇంటి దగ్గర ఉన్న కూరగాయలు ఉంటాయి, ఎప్పటికప్పుడు సంపాదించుకొని తింటాం అంటున్నారు అందరూ. ఇంకా ఇలాంటివి చెప్తే అయితే ఇంకా కొంతమంది జోకులు మాతోటి అనమాట. అవునక్క అందుకే నువ్వు హ్యాపీగా కూర్చుని తింటున్నావు, మేము ఈ రకంగా కూర్చుని కూరగాయలు అమ్ముకుంటున్నాము, మూటలు మోసుకుంటున్నాము, అది చేసుకుంటున్నాం, ఇది చేసుకుంటున్నాము, నీ అంత ఎక్కడ చేయగలంలే అని చెప్పి జోకులు. ఇవన్నీ జోకులు వేసుకోవడానికి బాగుంటుంది కానీ మూటలు మోసేటప్పుడు బాధ ఉంటుందా? ప్రతి నిమిషం పైస లెక్కెట్టుకోవాలంటే అది ఆ స్టెబిలిటీ అన్నది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అన్నది లేనప్పుడు ఇబ్బంది అనిపించదు ఆ జీవితము. ప్రతి నిమిషం డబ్బులు లెక్కెట్టుకోవాలి, ప్రతి నిమిషం ఖర్చులకి అమ్మో ఆ ఖర్చులు వస్తున్నాయి అంటేనే భయపడిపోతున్నారు. అంత అవసరమా ఇప్పుడు? హ్యాపీగా బాబా చెప్పినట్టు 84 జన్మల కోసం సేవలు చేసి సంపాదించుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుంది కదా. సో కనీసం ఇది చదువని కాకుండా అట్లీస్ట్ మీకు ఒకవేళ చదువు అని అనుకున్నప్పుడు మీకేమైనా ఉత్సాహం రాకపోతే కనీసం డబ్బు సంపాదించే మార్గాలన్నా చెప్తున్నాడన్న విషయాన్నన్నా గుర్తించండి. పోనీ అలా అనుకుంటేనన్నా మీకేమైనా మరి ఉత్సాహము, డబ్బు సంపాదించుకోవాలన్న తపన ఏమైనా వస్తదేమో మరి. మరి సబ్జెక్ట్ అలా అంటే ఆయన వాడే పదం ఏంటంటే ప్రాప్తులు అంటున్నాడు. సరే మీకు అర్థం కావడానికి నేను మళ్ళీ భాషను దింపుతాను. ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే మహారథుల నుంచి శుద్ధ పూసలు, నంగనాచులు అని చెప్పి భాషను ఎట్లయితే దింపానో, సో ఇక్కడ కూడా ప్రాప్తులు అన్న దగ్గర నుంచి దింపేద్దాం భాషని. ధనం వరకే వద్దాం, డబ్బు వరకు. ప్రాప్తులని ఎందుకు వాడుతున్నాడంటే ప్రాప్తులు అనేసరికి అన్ని కలిపేసి వాడుతున్నాడు. సో ప్రాప్తులు ఏం చెప్పాడు ఒకసారి మెసేజ్ పెట్టండి, ఎందుకంటే సబ్జెక్ట్ ఉందో మరి ఎగిరిపోయిందో తెలియాలి ఇప్పుడు. బాబా ఏవైతే మనకు ప్రాప్తులు ఇస్తున్నాడో ఒకసారి చాట్ లో మెసేజ్ పెట్టండి. అసలు మీకు 15 అట్లంతా మధ్యలో గ్యాప్ ఎందుకు ఇస్తున్నామంటే పాత వీడియోలు అన్నీ కూడా చూసి ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకుంటూ ఉండాలి సబ్జెక్ట్ ని. మేము అలా ఆపామంటే ఇంకా అలా మేము ఇక్కడ ఆపేసి హ్యాపీగా మేము సేవలు చేసేసుకుని మేము సంపాదించేసుకుంటున్నాం 84 జన్మలకి. అక్క చెప్పట్లేదు కదా అని మీరు కూర్చుండిపోతే మళ్ళీ మొదటికి వచ్చింది స్టోరీ. రాజేశ్వరికి ఫస్ట్ పెట్టేశారు. చలో అట్లీస్ట్ కరెక్ట్ ఆన్సర్ అంటే రాజేశ్వరి అక్క తర్వాత ఇక మళ్ళీ వాణి అక్క పెట్టారు. శ్రేష్ఠ సంబంధాలు, శ్రేష్ఠ సంపర్కం, సత్యమైన స్నేహం, సర్వరకాల సంపత్తి మరియు సఫలత. ఇవి బైహార్ట్ అయిపోవాలి మనకి. అసలు అవి చదువుతూ ఉంటేనే బైహార్ట్ అయిపోయినాయి మనకి అని అంటే మనకి ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. ప్లస్ ప్రతి ఒక్కొక్క నిమిషం అన్నది కొన్ని సంవత్సరాలతోటి సమానం. అది ఈ రోజు నేను ఏమి చేయకుండా అలా వృధాగా ఒక గంట సేపు పోగొట్టుకున్నానంటే ఆ గంట సేపు కొన్ని సంవత్సరాలతోటి సమానం. అంటే కొన్ని సంవత్సరాలు నాకు ప్రాప్తులు లేకుండా ఉంటాయి, కొన్ని సంవత్సరాలు నాకు సంబంధాలు అంటే అంత. ఇప్పుడు నేను శ్రేష్ఠ సంబంధం దైవీ పరివారంతో కలిసి ఉండడానికి నేను ఇష్టపడటం లేదు. సో కాబట్టి అక్కడ ఏమొస్తారు, సాధారణ ఆత్మలు వస్తారు. ఇంకా అలాంటి వాళ్ళతో వచ్చి నా జీవితం ఇలా అయిపోయింది ఇలా అయిపోయింది అంటే అయిపోతుంది. మరి ఎందుకనంటే పరివారంతో కలిసి ఒకటే నడవడానికి ఇష్టపడటం లేదు కదా మనము. ఎందుకంటే ఒక స్టేజ్ లో అందరూ ఒక్కసారి ముందుకు వెళ్తారు, వెళ్లకుండా అయితే ఉండరు. ఆయన తెలుసుకున్నారంటే ఎక్కడో చోట రియలైజ్ అవుతారు.
కానీ ఈ రోజు వాళ్ళ పురుషార్థాన్ని చూసి మనం తక్కువ అంచనా వేసేసి రేపు వాళ్ళు ముందు పోయిన తర్వాత మనం సిగ్గుపోగొట్టుకోవద్దు. అందుకే హుందాగా ప్రవర్తించాలి, పరివారంతో కలిసి నడవాలి. ఆ తర్వాత వీళ్ళే శ్రేష్ఠ సంబంధీకులుగా మనకు వచ్చినప్పుడు ఆ సంబంధాల ద్వారా సుఖాన్ని పొందుతాం. సో ఎవరెవరైతే ఆన్సర్స్ కరెక్ట్ గా పెట్టారో ఇట్స్ ఫైన్, బాగానే వెళ్తున్నారు. పెట్టని వాళ్ళంతా చెక్ చేసుకోండి. సో బాబా చెప్పిన రీజన్ ఏంటంటే ఏ కార్యంలో ఎప్పుడు ఏ పాయింట్ ఉపయోగించాలో అది ఉపయోగించలేకపోతున్నారు. ప్రీతి ఉంటే రీతి ఉండట్లేదు అని అంటే బాబా పట్ల ప్రేమ ఉంటే విధి తెలియట్లేదు. ఒకవేళ విధి తెలిస్తే బాబా పట్ల ప్రేమ ఉండట్లేదు. సో కాబట్టి రెండూ ఉండాలి. బాబా పట్ల ప్రేమ ఉండాలి, విధి. ఆ విధినే బాబా ఇక్కడ రీతి అన్న పదాన్ని వాడారు. సో దానివల్ల అది పాటించకపోవడం వల్ల పద్ధతి రాకపోతే దాని ద్వారా ఏదైతే ప్రాప్తి పొందాలో అది పొందలేరు. అదే విధంగా జ్ఞానవంతులైన పిల్లలు కూడా జ్ఞానము మరియు శక్తుల ద్వారా ఏదైతే ప్రాప్తి పొందాలో దానిని పొందలేకపోతున్నారు. ఇలాంటి ఆత్మలపై బాగ్దాదాకి కూడా దయ వస్తుంది. ఏ పద్ధతి రాని కారణంగా ప్రాప్తి యొక్క అనుభవం అవ్వడం లేదో ఆ పద్ధతి ఏ విధంగా వస్తుంది అంటున్నారు. సో ఈ రోజు సంబంధాల ద్వారా మనకి సమస్యలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా సంతృప్తి అన్నది ఉండదు. సో కాబట్టి ఆ ప్రాప్తులు మీకు అనుభవంలోకి రావట్లేదు అంటున్నారు. సో ఏ పద్ధతి రాని కారణంగా ప్రాప్తి యొక్క అనుభవం అవ్వడం లేదో ఆ పద్ధతి ఏ విధంగా వస్తుంది? దీంట్లో నిర్ణయ శక్తి కావాలి. నిర్ణయ శక్తి లేని కారణంగా ఎక్కడ ఇముడ్చుకునే శక్తి ఉపయోగించాలో అక్కడ ఎదుర్కొనే శక్తిని ఉపయోగిస్తున్నారు. ఎక్కడ సర్దుకునే శక్తిని ఉపయోగించాలో అక్కడ విస్తారం చేసే శక్తిని ఉపయోగిస్తున్నారు. అందువలన సఫలత గురించి సంకల్పిస్తున్నారు కానీ స్వరూపంలో లేదా ప్రాప్తిలో సంకల్పాన్ని అనుసరించి సఫలత రావటం లేదు. విశేష శక్తి యొక్క ప్రాప్తికి ముఖ్య ఆధారం ఏంటి? నిర్ణయ శక్తిని పెంచుకునేటందుకు ఏ విషయం అవసరం? సో ఏ యంత్రమైనా స్పష్టంగా నిర్ణయించలేకపోతుందంటే దానికి కారణం ఏముంటుంది? నిర్ణయ శక్తిని పెంచుకునేటందుకు మీ స్థితి శ్రేష్టంగా నిరాకారి, నిరహంకారి, నిర్వికారి మరియు నిర్వికల్పంగా ఉండాలి. ఒకవేళ ఈ నాలుగుటిలో ఒక్క విషయం లోటు వచ్చినా శ్రేష్ఠ ధారణ లేని కారణంగా స్పష్టత ఉండదు. శ్రేష్టమైనదే స్పష్టంగా ఉంటుంది. అలజడి అనేది బుద్ధిని స్వచ్ఛంగా ఉండనివ్వదు. సో నిర్ణయ శక్తి వాడమంటున్నాడు బాబా ఇక్కడ. మధురమైన పిల్లలు ఏమంటున్నారంటే బాబాని నిర్ణయ శక్తి వాడుకోమని చెప్తున్నారు. సో బాబానే నిర్ణయ శక్తి వాడుకోమని అంటే ఇక్కడ మనం ఏం వాడుకుంటున్నాం అంటే ఇంకా మనం ఏది ఉపయోగించమన్నమాట. ఇంకా అలా కూర్చుని ఉంటాం అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే అలా ఏమి నిర్ణయించుకోకుండా కూర్చొని ఉంటే ఏమవుతుందంటే ఏ ప్రాప్తి అనుభవం కాదు. సో ఇక్కడ ప్రాప్తులు కంటిన్యూషన్ మనం లాస్ట్ టైం చెప్పుకున్న ములితో కంటిన్యూషన్ చూసుకుంటే సంబంధము, సంపత్తి, ఆరోగ్యము ఇవి అనుభవంలోకి రానప్పుడు ఆ జీవితంలో ఆ సాటిస్ఫాక్షన్, ఆ సంతుష్టత అన్నది ఎక్స్పీరియన్స్ లోకి రాదు. సో అందుకే ఆ నిర్ణయం అన్నది అవసరం. సో స్టార్టింగ్ ఎగ్జాంపుల్ దేహం గురించే ఇచ్చాం. సో ఆ దేహం గురించి మాట్లాడవద్దా అని చెప్పి ఒక నిర్ణయం అన్నది తీసుకోవాలి కదా. అసలు ఎందుకు మాట్లాడుతున్నాం దేహం గురించి? అసలు మాట్లాడాల్సిన అవసరం ఏమొస్తోంది అందరితోటి అని ఒకసారి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి కదా. సో ఆ నిర్ణయ శక్తే లోపంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ మన ఆగస్టు దీనికి కూడా గైడ్ లైన్స్ ఇచ్చేటప్పుడు కూడా ఎక్కడ కూడా డబ్బులు వేసేటప్పుడు ఆ రిసీట్ తీసి పెట్టమని ఎక్కడా గైడ్ లైన్స్ లో ఇవ్వలేదు మేము. కానీ కొంతమంది గ్రూప్ లో పెట్టేశారు, కొంతమంది నా పర్సనల్ వాట్సాప్ కి పెట్టారు. ఎందుకు ఆ రకంగా పెట్టారు అని అంటే వాళ్ళు చేస్తున్నారన్న విషయం తెలుసన్నా ఉండాలి, అందరికన్నా పాయింట్ అన్న ఉండాలి, లేదా నా మీద నమ్మకం అన్న లేకపోయి ఉండాలి. సో ఇక్కడ ఏం పాయింట్ ఎత్తేసారు? ఇందాక బాబాయ్ ఏం చెప్పాడు? ఏ సమయంలో ఏ పాయింట్ ఉపయోగించాలో మీకు తెలియట్లేదు అంటున్నారు. దాన ధర్మాలు చేసేటప్పుడు త్యాగం, భాగ్యం పాయింట్లు ఉపయోగించాలి. ఆ పాయింట్లే ఉపయోగించలేదు. గైడ్ లైన్స్ లో కూడా ఎక్కడా మేము పెట్టలేదు. మీరు ఎంతైతే అకౌంట్ లో వేస్తున్నారో రిసీట్లు పెట్టండి అని ఎక్కడా గైడ్ లైన్స్ లో ఎందుకు ఇవ్వలేదు అని అంటే సేవాదారులందరూ త్యాగం మరియు భాగ్యం అన్న మహావాక్యాలు ప్రాక్టికల్ లైఫ్ లోకి తేవాలన్నది మా ఉద్దేశం. ఎందుకంటే ఈ రోజు ఆ రకంగా మేము ఇంత డబ్బు ఇచ్చామని అందరికీ తెలియాలని చెప్పి మీరు గ్రూపుల్లో పెట్టడము, నాకు పర్సనల్ గా పెట్టడం అంటే మేము ఇంత ఇచ్చామన్న విషయం మీకు తెలియాలి. అంటే ఏం ఆశిస్తున్నారు? ఇక్కడ గౌరవాన్ని ఆశిస్తున్నారు. సో ఆ రకంగా ఆశించినప్పుడు ఏమైతుంది? మీరు గౌరవాన్ని ఆశించారు, త్యాగం చేయలేదు అంటే సర్వస్వ త్యాగులు అవ్వలేదు కాబట్టి 2వ తరగతికి వచ్చేస్తారు. 10 మురళీలు రికార్డ్ చేసి పెట్టాం ఛానల్లో. అందరూ విన్నారు, అందరూ
చదువుకున్నారు కూడా. చదువుకుని ఏమైంది ప్రాక్టికల్ లైఫ్ మరి ఇప్పుడు ఈ రోజు పరిస్థితి వచ్చింది. వచ్చినప్పుడు గైడ్‌లైన్స్ అని చెప్పి క్లియర్‌గా వేసాం గ్రూప్‌లో. ఎక్కడ కూడా ఆ గైడ్‌లైన్ లేదు. వేసి ఆ రకంగా రిసీట్ పెట్టిన వాళ్ళని ఎందుకు పెట్టారంటే ఏమో మాకు తెలీదంటున్నారు. అడిగాను తెలిసిన వాళ్ళని. ఎందుకు ఇలా పెట్టారు రిసీట్ అంటే ఏమో తెలీదు అంట. అంటే కంట్రోల్ లేదనమాట. ఏదైతే ఆ నిర్ణయ శక్తి ఉందో ఈ రోజు ఒక పని చేసే ముందు గైడ్‌లైన్స్ ఇచ్చారు. గైడ్‌లైన్స్‌లో ఎక్కడైనా రిసీట్ పెట్టమని ఉందా? లేదు. ఒకవేళ పెట్టాల్సి వస్తే ఫోనన్నా చేయాల్సింది. అప్పుడన్నా శ్రీమతిని తీసి చెప్తాం బాబు ఇదిగో ఇట్లా ఈ రకంగా త్యాగం భాగ్యం ఉంది. చేసే దానాలన్నీ గుప్తంగా చేయమని బాబా ఎందుకు చెప్తున్నాడు? సర్వస్వ త్యాగులైతే బ్రహ్మబాబా సమానంగా అవుతారు. సో, ఈ రకంగా గ్రూప్‌లో పోస్ట్ చేసిన వాళ్ళు, నాకు పర్సనల్‌గా పెట్టిన వాళ్ళు, త్యాగం భాగ్యం అన్న శ్రీమతాన్ని ఆ పాయింట్‌ని అక్కడ వాడలేదు. సో, వాడనప్పుడు ఏమవుతది? సఫలత రాదు. అంటే మాయ చేతిలో ఓడిపోయారు. అంటే మేమింత ఇచ్చామన్న విషయం తెలియాలి అందరికి. నాకు పర్సనల్‌గా పెట్టిన వాళ్ళు అక్కకి తెలియాలి. సో, ఎక్కడ సర్వస్వ త్యాగులమయ్యాము? సో, అక్కడ ఏమైపోయింది? మాయ చేతిలో ఓడిపోయారు. అంటే పరిశీలనా శక్తి, నిర్ణయ శక్తిని వాడలేదు. ఏ టైంకి ఏ పాయింట్ వాడాలో వాడరు. తెలుసుకోలేదు. సో, అప్పుడేమైతది? సఫలత రాదు అంటున్నా. సఫలత రాదు. ఆ తర్వాత ప్రాప్తుల విషయానికొచ్చేసరికి కూడా మార్కులు కట్ చేసేస్తాడు ఇవి సేవాదారులందరికీ. ఎందుకంటే అక్కడ శ్రీమతాన్ని ఉల్లంఘించారు కాబట్టి. అడిగితే మాకు తెలీదు మేమెందుకలా పెట్టాము అంటున్నారు. కొంతమంది అసలు గైడ్‌లైన్సే చదవలేదు అంటున్నారు. అంటే కనీసం గైడ్‌లైన్స్ ఇచ్చినప్పుడు, ఆ గైడ్‌లైన్స్ ఆ 1 పేజ్ కూడా చదవలేము అని అంటున్నామంటే, ఏం చేస్తున్నట్టు మరి? ఏదైనా పని చేసే ముందు ఒక సంఘటనలో ఉన్నప్పుడు గైడ్‌లైన్స్ చదువుకోవాలి కదా! ఆ సూచనలని ప్రాక్టికల్ లైఫ్‌లోకి తేవాలి గదా! కానీ ఓవరాల్‌గా మాత్రము ఆల్‌మోస్ట్ 98% అయితే ఫాలో అయ్యారు. మెజారిటీ సేవాదారులు శ్రీమతాన్ని పాటించారు. ఆ విషయంలో అయితే నా పూర్తి శుభకామనలు మీకు. ఒక 2% డీవియేట్ అయ్యారు. మరి ఆ 2% కూడా ఎందుకు ఆ రకంగా మరి త్యాగం భాగ్యం గురించి తెలుసో, ప్లస్ గైడ్‌లైన్స్ క్లియర్‌గానే ఇచ్చాము. ఇంత ఇచ్చి కూడా కానీ ఆ మిగిలిన 98% ఫాలో అయ్యారంటే అది సంతోషించదగ్గ విషయం నాకైతే. అట్‌లీస్ట్ ఉన్నదున్నట్టు ఫాలో అయ్యారు. ఆ 2% ఎవరైతే గ్రూప్‌లో పోస్ట్ చేశారో, నా పర్సనల్ వాట్సాప్‌కి పెట్టారో, మీరు చెక్ చేసుకోండి. ఆ సర్వస్వ త్యాగుల స్టేజ్ ఏదైతే ఉందో, ఆ స్టేజ్‌కి చేరుకోలేదు మీరు. త్యాగి, మహాత్యాగి, సర్వస్వ త్యాగి 3 స్టేజుల్లో మహాత్యాగి స్టేజ్‌కొచ్చేసారు. అంటే పడిపోయారు సర్వస్వ త్యాగి నుంచి. బాబా శ్రీమతం ఏదైతే ఉందో త్యాగం భాగ్యం, ఆ సమయానికి మీ బుద్ధి మీకు ఇండికేషన్ వెయ్యలేదు అంటే బుద్ధి ఇంకా బలహీనంగా ఉందని అర్థం. ఆ పాయింట్స్ చదువుకుని, మీరు గనక మనన చింతన చేసి ఉంటే, మీరు గ్రూప్‌లో గాని, నాకు గాని పంపించేటప్పుడు మీ ఆత్మ మీకు ఇండికేషన్ వేసి ఉండేది. గుప్తంగా చెయ్యాలి, సర్వస్వ త్యాగులవ్వాలి మీరు అని. ఆ ఇండికేషన్, ఆ సూచన మీకు ఆత్మ వెయ్యలేదు అనంటే, మనన చింతన దీంట్లో పూర్తిగా చేయలేదని అర్థం. బుద్ధి శక్తిశాలిగా లేదని అర్థం. లేకపోతే కరెక్ట్‌గా గనక పురుషార్థం చేస్తే ఆత్మ ఇండికేషన్ వేసేస్తది. 98% సేవాదారులు ఆ పాయింట్‌ని క్యాచ్ చేసి గైడ్‌లైన్స్ ప్రకారం వెళ్ళి ఒక 2% చెయ్యటం లేదు అనంటే ఖచ్చితంగా బ బ పురుషార్థం మనన చింతన కరెక్ట్‌గా లేదని అర్థం. ప్లస్ బ్రహ్మబాబాని ఫాలో అవ్వట్లేదు. అసలు క్లాసులు పెట్టిందే దానికోసం. సందర్భం వచ్చినప్పుడంతా చెప్తూ ఉన్నాం ఆయన గురించి. త్యాగం భాగ్యమని సేవాదారులు గ్రూప్‌లో పోస్ట్ చేస్తూనే ఉంటారు ఎప్పుడు చూసినా. మరి అప్పుడు చూడలేదా మనం? ఎన్నో సందర్భాల్లో చెప్తూనే ఉన్నాను. త్యాగం ద్వారా భాగ్యం, త్యాగం ద్వారా భాగ్యం అని చెప్పి. సో, ఎవరైతే ఆ రకంగా చేశారో ఒకవేళ బ్రహ్మబాబా సమానంగా అవ్వాలంటే ఈ పాయింట్ నోట్ చేసుకొని ఇంక ఇక్కడి నుంచి ఏది చేసినా అన్ని గుప్తంగా చేస్తారు. ఒకరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎవ్వరికి చెప్పినా, చెప్పకపోయినా అందరం శరీరం వదిలి ఎటో వెళ్ళినప్పుడు మీరు చెప్పి ఉపయోగం ఏంటి? మార్కులేసేది శివబాబా గాని నేను కాదు గదా! సో, ఆయన చేత మార్కులేయించుకోవాలంటే ఆయన చెప్పినట్టు వినాలి గాని, నాకు పెట్టిన, గ్రూప్‌లో ఉన్న మెంబర్‌లు మార్కులెయ్యరు. నేను వేయలేను. వేసేది శివబాబా కాబట్టి, ఆయన శ్రీమతానికి అనుసారంగా వేయాలి. మనం ఏం చేసినా ఆయనకు తెలుస్తది. మనం అడిగి ఏది చేసినా ఆయన్ని అడిగే చేస్తాం. ఒకవేళ మీరు సేవ కోసం ఇచ్చినా వెళ్లి చెప్పండి బాబాకి తప్పేం లేదు. ఎందుకంటే ఆయనే ఇక్కడ న్యాయ నిర్ణేత గాబట్టి. అంతేకాని తోటి సహయోగులు కాదు. మనం సేవలు చేస్తున్నామని ఆళ్ళకి తెలిసినా, తెలియకపోయినా వచ్చిన నష్టమేం లేదు. ప్రేరణ కోసం చెప్తే అది వేరే విషయం గానీ, ఇలాంటి విషయాల్లోకొచ్చేసరికి మాత్రం బాబాకి తెలిస్తే చాలు. సో, దాన్నే బాబా ఇక్కడ చెప్తూ
నిర్ణయ శక్తి ఏ టైంకి ఏ పాయింట్ వాడాలి, ఆ శక్తులు వాడితేనే మీకు సఫలత, ఆ తర్వాత ఆ సంతుష్టత వస్తుందని చెప్పంట. ఈ మురళిని మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.